టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో ఆగస్టు 19వ తారీఖు 24 సోమవారం. మరి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండగ, గాయత్రి జయంతి, హయగ్రీవ జయంతి, జంఝాల పౌర్ణిమ ఇలా వివిధ పండుగ యొక్క శుభాకాంక్షలు. అందరికీ ఆరోగ్యాలని లభించాలని, ఆ పరమాత్ముడు వారికి అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి ఈరోజు పౌర్ణమి తిథి అనేది 11:55 వరకు, తదనంతరం పాడ్యమి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం ఉదయం 8:10 వరకు ఉంటుంది. తదనంతరం ధనిష్ట నక్షత్రం తెల్లారి 5:45 వరకు ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు తలపెట్టిన ఏ పని ఎప్పటికీ కూడా అందులో చాలా చక్కటి సంతృప్తికరమైన ఫలితాలు లభించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, మిగతా పంచమ స్థితిలో కూడా మంచి గ్రహాల సంచారం, ద్వితీయ స్థానంలో కూడా మంచి గ్రహాల సంచారం, వీటన్నిటి వల్ల కూడా రావాల్సిన ఫలితాలన్నీ కూడా సక్రమంగా పొందటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలంటే కనుక సాధ్యమవుతుంది. కానీ ఏదైనప్పటికీ కూడా స్నేహితుల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. నమ్మించి మోసం చేసే మిత్రులు ఒక్కోసారి మన ముందు కనబడచ్చు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా చాలా సజావుగా సాఫీగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా అనుకోని మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. భవిష్యత్ ప్రయాణాల కోసం లేదా వాటికి సంబంధించిన ఆలోచనలో వివిధ చర్చాగోష్ఠులు సాగే పరిస్థితులు అయితే ఉండొచ్చు. ఇంకా అమ్మగారు, నాన్నగారు వారి పరంగా కూడా ఈరోజు ఎంతో కొంత సంతృప్తి లభించవచ్చు. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటే కనుక వాటిలో కూడా విజయం వరిస్తుంది. ఇక ఏదైనా సరే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, తర్వాత వ్యాపార లావాదేవీల్లో ఉన్న వారికి కూడా అవన్నీ కూడా సాఫీగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మిథున రాశి వారికి అయితే మాత్రం ఈరోజు కూడా కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా అవమానాలు ఎదురవటం, ఏదైనా సరే గందరగోళమైన పరిస్థితులు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేని వైనాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా సూచితం. ఇంకా మనం ఏదైతే ప్రజ్ఞ చూపించాలో ఆ ప్రజ్ఞను అయితే సరిగ్గానే ప్రదర్శించడం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఆ ప్రజ్ఞకు తగినంత ఆ గౌరవ మర్యాదలు లభించలేకపోవటం అనేది వీళ్ళకి లోపల కొంతవరకు కుంగదీయటం అనేది అయితే ఉంటుంది. వీరు ఎన్ని కార్యక్రమాలు ఎంత ఉల్లాసంగా పాల్గొందామని చూసినప్పటికీ కూడా వెనక నుంచి ఎవరో ఒకళ్ళు కొంతవరకు వెనక్కి లాగేవాళ్ళు, ఇంకో రకంగా ఏడిపించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇంకా సంతాన విషయంలో వీరికి ఏదైనా సరే కొంతవరకు ఈరోజు ప్రతికూలత ఉండొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత మంచి ఫలితాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యంగా ప్రజల యొక్క దైనందిక జీవితానికి అలవాటు పడే వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారంటే ముఖ్యంగా ఏదైనా క్యాటరింగ్ అనుకోండి, తినుబండారాలకు సంబంధించినవి, సో నీళ్ళకి సంబంధించినవి, పాలకు సంబంధించినవి, ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు మరింత ప్రయోజనాన్ని పొందే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక వివాహం కోసం వేచి ఉన్న వారైతే కనుక ఈరోజు కూడా వారికి పెద్దగా వారి యొక్క కార్యక్రమాలు ముందుకెళ్ళలే పరిస్థితులు, ఒక్కోసారి ఇప్పటికే ఏదైనా పెండింగ్లో ఉంటే కనుక అది వీరికి అనుకూలకంగా కాకుండా ప్రతికూలకంగా వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. సింహరాశి వారైతే కనుక ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలని పొందనున్నారు. ఇక చేసే వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం వృత్తులు ఇలా ఎందులో చూసినప్పటికీ కూడా ఎంతో కొంత లాభము, ఏదైనా సరే కొంతవరకు శుభము జరిగే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. అమ్మగారు ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించడం మంచిది. అమ్మగారు ఆరోగ్య విషయంలో ఆవిడ తీసుకునే నిర్లక్ష్యం కానీ లేదా ఉదాసీనత కానీ అవి తర్వాత వీరికి మరో రూపంలో కొంతవరకు బాధించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర అన్నీ వీరికి అనుకూలకంగానే జరుగుతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యారాశి వారైతే కనుక ఈరోజు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా లాభపడటం అనేది ఉన్నప్పటికీ కూడా
సంతాన విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు పడటం, వారికి ఉండే అలవాట్లు వీరిని ఎంతో కొంత ఇరుకుని పెట్టడం అనేదైతే కనిపిస్తోంది. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వ్యవహారాలకి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇంకా మిగతావన్నీ కూడా సాఫీగానే సాగిపోతాయి. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. తులారాశి వారు ఈరోజు ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవటం అనేదైతే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఒక సరైన అవగాహన లేకపోవటం లేదా తొందరపాటు వీటితో సమన్వయం లోపించి ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఉద్యోగం మాత్రం సాఫీగా వీరి మీద ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను అయితే సాఫీగా చేయగలగటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే దైవిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం కూడా తటస్థిస్తుంది. ఖర్చులు కూడా ఆ రూపేణా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఈరోజు అయితే ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరకంగా కొంత ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నడుముకి సంబంధించినవి కానీ, కీళ్ళకి సంబంధించినవి కానీ, గా బాల్ బ్లేడర్ వీటికి సంబంధించినవి ఏమైనా సరే కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం, అంటే పిత్తాశయం ఉంటుంది, దానికి సంబంధించినవి ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు కలగచ్చు. ఇక చేసే ఏవైనా సరే వ్యాపారాలు, వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఎవరో ఒకరి సహకారాలతో ముందుకెళ్ళిపోయగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు తలంపుగా ఏవైనా సరే కొంతవరకు మంచి వార్తలు విన్నా అదే రీతిలో కొంత ఖర్చులు కూడా అధికంగా సంభవించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు కొత్తగా దేని మీద కూడా పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది, తప్పనిసరి అయితేనే తప్ప ధనం ఖర్చు పెట్టకుండా ఉండవలసిన అవసరం అయితే ఈరోజైతే కనిపిస్తుంది. ఏదైనా సరే అనుకోకుండా అప్పటికప్పుడు ఒక విశేషమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిన అగత్యం కూడా ఏర్పడవచ్చు. ఇంకా మిగతా అన్నీ కూడా సాఫీగా సాగిపోతే ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ఈ మకర రాశి వారికి అయితే కనుక వీరు రాసే ఏదైతే ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళని ఎంతో కొంత ఈరోజు ఇరుకున పెట్టేలాగా పరిస్థితులు ఉంటాయి. కనుక ఏదైనా సరే మనం మాట ఇచ్చిన ఏదైనా మధ్యవర్తిత్వం జరిపినవి కానీ, తర్వాత పైవారితో మనం చేసిన ఏదైతే ఈ సంభాషణలు కానీ, రాతకోతలు ఏవైతే ఉంటాయో వాటి వ్యవహారాల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, దాటిని ఏదైనా సరే ఒకవేళ ఇబ్బందులు వస్తే వాటి రూపంలో మనం కొంతవరకు బయటపడడానికి కూడా చూసుకోవటం అనేది అవసరం. ఇంకా ఇదే రోజుల్లో ఏదైతే ఉన్నత సంపన్నులు ఉంటారో వారు ఈరోజు ఒక్కోసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ యొక్క దాడుల్లో ఇరుక్కునే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ లెక్కలు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధనవ్యయం అనేది కనిపిస్తుంది. ఇక ఏవైనా సరే ఒక్కోసారి తొందరపాటుతో చేసే చిన్న తప్పిదాలే ఒక్కోసారి ఏవైనా కేసుల మీద పడేలాగా కూడా చేయొచ్చు. కనుక అనుకోకుండా ఏవైనా సరే కేసులలో ఇరుక్కోవటం కానీ, లేదా వాహనాలు అవి నడిపేటప్పుడు వాటికి సంబంధించిన కాగితాలు, ప్రత్యుత్తరాలు సరిగ్గా లేక ఏమైనా సరే ఇబ్బందులు పడటం కానీ, అలాంటివన్నీ కూడా ఈరోజు ఒక్కోసారి సంభవించవచ్చు. ఇక ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయటం అనేది, తర్వాత దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉండి నివసించే వాళ్ళు ఒక్కోసారి శుభవార్తలు వినడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా హాయిగా సాధ్యమైనంత వరకు ఉల్లాసంగా గడపడానికైతే ప్రయత్నిస్తారు. మానసికంగా మరింత బలోపేతం అవ్వడానికి, శారీరకంగా ఉన్న ఇబ్బందులు తగ్గించుకోవడానికి కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేయడం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎంతో కొంత లాభపడటం అనేది, ఏమైనా సరే దానికి సంబంధించిన భరోసా లభించడం అనేది కూడా కనిపించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.